మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339. మైనార్టీ కుటుంబంలో జన్మించి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? మా ఇంటి వాతావరణం. ఎప్పుడు మేము ఒకరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉండేవాళ్ళం. అలా అని నాకు ప్రజా సేవ చేయడం ఇష్టము. ఆ ఇష్టంతో పని చేసేదాన్ని. నాన్నగారిది ఆలగడ్డ నుంచి వచ్చి నంద్యాలలో సెటిల్ అయి మళ్ళీ తిరిగి ఆలగడ్డకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటి, ఎవరు రాజకీయంలోకి ఆహ్వానించింది, ఎవరు ఏ సంవత్సరం నుంచి రాజకీయంలో కొనసాగుతుంది? 1999లో మన ఎస్పి వైరెడ్డి గారు మా భర్తని చూసుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడు నా భర్తతో నేను టీడీపీ పార్టీ అంటే మక్కువ, కానీ ఆ రోజు వైసీపీ కండవతో వచ్చిన ఆయనకు సపోర్ట్ చేయడం ఏంటి? అంటే ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. సిఆర్పిగా వర్క్ చేసినప్పుడు అక్కడ మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో నాకు తెలుసు. నేను భరించలేక, ఆ గౌరవాన్ని భరించలేక గౌరవం ఇవ్వలేదు అంటే అంత బాధగా చెప్తున్నారంటే ఏంటి, ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు? ఇంకా కొన్ని విషయాలు మీరు అడగకపోవడమే మంచిది. నసరా బేగం గారిని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈమె మీదే కాదు, కొడుకు మీద, కూతురు మీద కూడా కేసులు పెట్టారంటే కారణాలు ఏమని చెప్పి? కారణాలు అదే, వాళ్ళు ఒక పెద్ద స్థాయి నాయకులై ఉండి వాళ్ళు ఒక భూమా గారి కుటుంబ వర్గమా, లేకపోతే బైరెడ్డి గారు అంటుంటారా, ఫారూక్ గారు అంటుంటారా? ప్రస్తుతానికైతే నేను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. నంద్యాల అంటేనే ఒక ఫ్యాక్షన్ ఏరియా. నంద్యాలలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ పని చేయాలన్నా కూడా అబ్బాయి ఏంటబ్బా ఈ ఆలగడ్డ ఏరస్ అన్ని తలుచుకుంటే ఈ ఫ్యాక్షన్ గుర్తొస్తుంది. మరి ఇక్కడ ఓన్లీ ఫ్యాక్షనే కదండి, బడా నాయకులు ఉన్నారు, భూమా వాళ్ళు, రకరకాల నాయకులు అని చెప్పాలంటే ఒక పెద్ద ప్రస్తావన ఉంటుంది ఈ నంద్యాలకు. ఈ నంద్యాల ఫ్యాక్షన్ ఎంత ప్రసిద్ధమో అలానే మహానంది, శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటే కూడా అంతే ప్రసిద్ధం. మరి ఈ నంద్యాల నగరం నుండి ఒక మైనారిటీ కుటుంబంలో జన్మించి, ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించి, ఈరోజు చాలా మందికి కరోనా టైంలో దాదాపు చాలా మందికి తన యొక్క సేవను అందించింది. అంతేకాకోకుండా నంద్యాల ఏదైతే 35వ వార్డు నుంచి ఉండి దాదాపు ఎంతో మంది మహిళలకు పెళ్లి జరుగుతుందంటే, ముస్లిం కమ్యూనిటీలో అయితే మంచాలు, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్స్, రైసు, ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేస్తూ, అంతేకాకుండా ఈమె గురించి ప్రస్తావించాలంటే ఏదైతే గత ఇయర్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది ఎక్కడ చేశారంటే నంద్యాలలోనే చేశారు. మరి ఈ నంద్యాలలో అరెస్ట్ చేసే సమయంలో ఈమె అడ్డుండి, క్యారవెన్ కు దాదాపు దగ్గరలో అడ్డుకోవడం, అంటే అరెస్ట్ చేయకండి అని నినాదాలు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో రోడ్డు మీద కూర్చొని చాలా సేపు ధర్నా చేసిన వ్యక్తి ఈమె. అంతేకాకోకుండా చాలా మంది బడా నాయకులకు చెల్లెలు అనే బిరుదు పొందిన నాయకురాలు కూడా ఈమె గురించి ప్రస్తావించాలంటే చాలా ఉంది. ఈమెను అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఎవరో కాదు, మనతో పాటు షేక్ నసరా బేగం గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నసరా గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి, మైనారిటీ కుటుంబంలో జన్మించి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఇప్పుడు మా ఇంటి వాతావరణం. ఎప్పుడు మేము ఒకరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉండేవాళ్ళం. అలా అని నాకు ప్రజా సేవ చేయడం ఇష్టము. ఆ ఇష్టంతో పని చేసేదాన్ని. భూమా నాగిరెడ్డి అన్న పిలుపుతో రాజకీయంలోకి రావడం జరిగినది. సేవా కార్యక్రమాలు చేయాలంటే ఆర్గనైజేషన్ పెట్టుకొని కూడా చేయొచ్చు, రాజకీయం లేకపోయినా కూడా చేయొచ్చు, అవునా కాదండి? వాస్తవం. ఆర్గనైజేషన్ పెట్టుకొని కూడా సేవా కార్యక్రమాలు చేయాలంటే చేయొచ్చు. కానీ ఏ రోజు చిన్ననాటి సమయంలో ఏమైనా రాజకీయంగా వెళ్ళాలి అనే ఒక ఆశయం ఏమైనా ఉందా?
అసలు లేదు లేదు. అసలు లేదు. రాజకీయంలో రావాలని ఉద్దేశము లేదు. మా కుటుంబ నేపథ్యంలో అలాంటి ఎక్కడా వాతావరణం లేదు మాకు. మా కుటుంబం నుంచి అంటే మా మేనమామ ఏమో అప్పుడు ఏదో సిపిఎం లో ఏదో అప్పుడు ఆయన చేసినారని నేను విన్నానంటే అప్పటికి నేను పుట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో చేసినారు ఆయన. తర్వాత అక్కడ ఏదో సిద్ధాంతాలు నచ్చక ఉండిపోయినాడు తప్ప ఆయన కొనసాగలేదు. నాకైతే ఎప్పుడు పొలిటికల్ లో రావాలని లేదు. నాన్నగారిది ఆలగడ్డ నుంచి వచ్చి నంద్యాలలో సెటిల్ అయ్యి మళ్ళీ తిరిగి ఆలగడ్డకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటి, ఎవరు రాజకీయంలోకి ఆహ్వానించింది, ఎవరు ఏ సంవత్సరం నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు? రాజకీయంలో కొనసాగడం అంటే 1999 లో మన ఎస్పి వైరెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. అప్పుడు నా భర్త అక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేసేటారు. ఇంకా మేమున్న ఏరియా అంటే 35వ వార్డు సలీం నగర్ కి అప్పుడు మా భర్తని చూసుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడు నా భర్తతో నేను ఆయనతో కలిసి అక్కడ ఎలక్షన్ లో వర్క్ చేయడం జరిగింది. తర్వాత 2004లో ఆయన ఎంపీగా పోటీ చేసినారు. అప్పుడు అక్కడ ఆయన కోసం మేము శిల్పామోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడ్డాము. అప్పుడు అక్కడ మేము ఆ ఏరియా తరపు నుంచి వర్క్ చేయడం జరిగినది. ఇంకా తర్వాత అలానే ఆయన ఇంకా తర్వాత నేను కొంచెం సిఆర్పిగా వర్క్ చేసినాను. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి శిల్పామోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా మహిళలకు మీటింగ్లకు అప్పుడు ఆయన ఎక్కువ మహిళల్ని ఉపయోగించుకునేవారు పొలిటికల్ కి. అప్పుడు మమ్మల్ని ఆర్పీలను పిలుచుకోరమ్మనేటోళ్ళు, పొదుపుకు సంబంధించిన సంఘాలకు సంబంధించిన మహిళలను మేము తీసుకెళ్లడం అట్లా చేసేవాళ్ళము. అంటే పూర్తి స్థాయిలో రాజకీయంలో లేము, కానీ అలా మేము పొలిటికల్ టచ్ లోకి వెళ్ళినాము. 2013లో భూమా నాగిరెడ్డి గారు వైసీపీ నంద్యాలకు వైసీపీ ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఆగస్టులో రావడం జరిగింది. నన్ను అక్టోబర్లో పిలిపించారు. నేను పిలిపించడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అయితే ఆయన నాతో ఎప్పుడు చెప్పలేదు. నేను అనుకుంటున్నా నేను చేసిన సేవా కార్యక్రమాలు నేను యాక్టివ్ గా ఉంటాను కాబట్టి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో నేను మమేకం అవుతానని నన్ను పిలిచినారేమో అని నేను అనుకుంటా. అయితే నాకు ఆయన ఏ రోజు కానీ నేను దీనికోసం నిన్ను పిలిచినానని మాత్రం చెప్పలేదు. కానీ నాతో నువ్వు పని చేయాలమ్మా, నీకు నంద్యాలలో నీ కిరీటం అయితే పెట్టాను కానీ ఒక హోదా కల్పిస్తానని ఆయన చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే మక్కువ, టీడీపీ పార్టీ అంటే మక్కువ, కానీ ఆ రోజు వైసీపీ కండవతో వచ్చిన ఆయనకు సపోర్ట్ చేయడం ఏంటి? అంటే ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. అప్పుడున్న తెలుగుదేశంలో అప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు అప్పటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ నేను సిఆర్పిగా వర్క్ చేసినప్పుడు అక్కడ మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో నాకు తెలుసు. అది నేను భరించలేక, ఆ గౌరవాన్ని భరించలేక నాగిరెడ్డి అన్న కాడైతే కొంచెం విలువ ఉంటుందని వచ్చాను. అంటే గౌరవం ఇవ్వలేదు అంటే అంత బాధగా చెప్తున్నారంటే ఏంటి, ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు? ఇంకా కొన్ని విషయాలు మీరు అడగకపోవడమే మంచిది, మీరు చెప్పకపోవడమే మంచిది. చెప్పకపోవడమే మంచిది, ఎందుకంటే మళ్ళీ దీన్ని అనేక రకాలుగా దారులు తీస్తాయి. మళ్ళీ ఇప్పుడే నాకు వాళ్ళ కక్ష సాధింపులు ఎక్కువైనాయి. 2019 వైసీపీ గెలిచినప్పుడు నేను చాలా అనుభవించినాను 5 ఏళ్ళు. ఇంకా మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినా ఏం ఫరక్ పడదు అనుకోండి, నో ప్రాబ్లం, అన్ని ప్రిపేర్ అయ్యే వచ్చాము. అప్పుడే ఇదేనాము, ఇంకా మా నాయకులు మాకు సపోర్ట్ గట్టిగా ఉంటారు కాబట్టి మేము భయపడము. నసరా బేగం గారిని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈమె మీదే కాదు, కొడుకు మీద, కూతురు మీద కూడా కేసులు పెట్టారంటే కారణాలు ఏమని చెప్పి? కారణాలు అదే, వాళ్ళు ఒక పెద్ద స్థాయి నాయకులై ఉండి, వాళ్ళు మళ్ళీ మహిళా నాయకురాలే ఉండి, వాళ్ళ కాడ డబ్బు ఉంది, అధికారం ఉంది, అంతా ఉంది. ఒక చిన్న స్థాయి ఒక వార్డులో ఒక సిఆర్పిగా పని చేసుకొని ఏదో ప్రజలకు సేవ చేసుకుంటూ, నాకు వచ్చిన దాంట్లోనే మిగిలించుకొని ప్రజలకు సేవలు చేసుకుంటూ, ప్రజలు ఏదన్నా కష్టం అని వచ్చినప్పుడు వాళ్ళకు నేను పలుకుతూ వాళ్ళకు పని చేసుకుంటే నాకు ప్రజలు దగ్గర అయ్యేది చూసి, దగ్గర అవుతుంటే ఈమె చేసే కార్యక్రమాల వల్ల వాళ్ళు దగ్గర అవుతున్నారని వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయకపోయి, ఈమె ద్వారా వీళ్ళ పార్టీకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందేమో తెలుగుదేశం పార్టీకి అని నన్ను భయపడించుకొని వాళ్ళ పార్టీలో పిలుచుకోవాలని. మామూలుగా అయితే ఈమె భయపడే మనిషి కాదు. ఆమె మీద ఎన్ని కేసులు వేసినా గానీ, తీసుకుపోయి సబ్జెక్ట్లో పెట్టినా గానీ కూర్చొని వచ్చే రకం ఈమె అని మీకు తెలుసు కదండి. వీక్ పాయింట్ ఎవరు? ఇప్పుడు ఒక మహిళకు వాళ్ళ ఫ్యామిలీ వీక్, ఒక భర్త పిల్లలు అంటే వీక్. భర్త అంటే నాతోటి, నా భర్త అన్ని వేళల్లో ఉన్నాడు కాబట్టి మేమిద్దరం ఇట్లానే సముద్రులుగానే ఉంటాము, మేము భయపడము ఇద్దరం. ఇంకా నా వీక్ పాయింట్ ఎవరు? నా పిల్లలు. సరే, అబ్బాయి అంటే వాళ్ళని భవిష్యత్తులో నేను రాటు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి కానీ నేను భయపడను. అమ్మాయి కాడ నన్ను వచ్చేసినారు. పెళ్లి కాలేదు మా పాపకు, మాది ముస్లిం కమ్యూనిటీ. నేను బయటికి వచ్చి పని చేసేటప్పుడే మాకు ఇబ్బంది పడినాం మేము.
అట్లాంటిది పెళ్లి కాని అమ్మాయి మీద మీరు కేసులు వేస్తే అది మా ముస్లిం సమాజం కొంచెం ఇబ్బందిగా తీసుకుంటారని అక్కడ నన్ను వాళ్ళ పార్టీలకు పిలుచుకోవడం కోసం వాళ్ళు అలా చేయడం జరిగింది. అయినా నేనేం వెనక్కి తగ్గలేదు. ఆ రోజు అనిపించలేదా ఏంటి నాకు ఈ రాజకీయాలు అవసరమా, నా కూతురు మీదే కేసు పెట్టించుకునే స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయాల్లో, అవసరమా నాకు ఇది, ఏదో కూతురు పెళ్లి చేసి ఏదో కుటుంబం ఏదో బాగుంది ప్రశాంతంగా, కొడుకు ఏదో చిన్న ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, సాదా సీదా కుటుంబంలో జన్మించాం, ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ బంద్ చేసుకున్నాంలే, ఈ కేసులు పెట్టించుకొని నా కుటుంబాలందరికీ, నా సంస్థకు, నా వ్యవస్థకు దూరం అవ్వడం అవసరమా అని అనిపించలేదా? లేదండి, వాళ్ళు ఎంతగా నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అంతగా నేను ఫైట్ చేయాలనిపించింది. నాలో తప్పేం లేదు, తెలుసు కదా అప్పుడు వైసీపీ ప్రభుత్వము అనవసరంగా అందరి మీద కేసులు పెట్టింది. కానీ అమ్మాయి పేరు పెట్టినారనేది ఒక మనసులో బాధ అయితే ఉండింది, కానీ నేను ఎందుకు అని అనుకోలేదు. నాకు నెక్స్ట్ వచ్చేది నా గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నా కష్టాలు అలవాటే కదా. మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాము. నా భర్త చిన్న ఒక ఎస్పిరెడ్డి సార్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగి, నేనేదో ఆర్పీగా పని చేసుకున్నా. మాకు చిన్నప్పటి నుంచి కష్టాలు అవసరం. నాకు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి కష్టాలు చూసినాను. పైగా ఒక 2-3 ఇయర్సే కదా ఈ కష్టాలు భరిద్దాము అని నేను ముందుకు కొనసాగడం జరిగింది. ఈ రోజైనా కేసులు తీసేసారా? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా? మరి లేదండి, తీయలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ 25లో నారా లోకేష్ గారిని కలిసి ఇచ్చాము. మేము ఆయనకు చెప్పాము ఇట్లా ఇంకా మాకు కేసు ఉంది అని. సరే అని ఇక్కడ ఉన్న శ్రీకాంత్ సార్ గారికి అప్పగించారు. మళ్ళీ రీసెంట్ గా మొన్న మినిస్టర్ ఆఫీస్ కాడ నుంచి కానీ, మన నంద్యాల మినిస్టర్ ఆఫీస్ కాడ నుంచి కానీ కాల్ చేసినారు, డీటెయిల్స్ తీసుకున్నారు నావి పిల్లలది. ఇప్పటి వరకు కొట్టేయలేదు, అది కొట్టేపిస్తారని నేను మన మినిస్టర్ గారు చేపిస్తారని నేను అనుకుంటున్నాను. భూమా గారి కుటుంబ వర్గమా లేకపోతే బైరెడ్డి గారు అంటుంటారా, ఫారూక్ గారు అంటుంటారా? ప్రస్తుతానికైతే నేను తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీనే లేండి, కానీ ఇక్కడ వర్గాలు ఎక్కువ కదా నంద్యాలలో. వర్గం అంటే నేను కరాఖండిగా చెప్పగలుగుతానండి. ఎవరైనా చేసినా చేయకుండా నా కష్టాన్ని చూసి నన్ను ఎవరైనా కానీ నన్ను యాక్సెప్ట్ చేయాలి తప్ప నేను భూమా వాళ్ళ వర్గమేనండి. భూమా వాళ్ళ వర్గమే నంద్యాలలో ఉండి చెప్తున్నారండి. ఇప్పుడు ఒకటి రాజకీయం ఎట్లుండాలంటే, ఇప్పుడు వాళ్ళ మన్ననలు పొందడానికి అబద్ధాలు చెప్పి వెనకాల పోయి వాళ్ళకి చేయడం అవసరం లేదండి. నేను పెద్ద రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. నేను ఒక చిన్న స్థాయి మనిషిని, ఒక మిడిల్ క్లాస్, ఒక సాధారణ మహిళని. నాకు బ్యాక్ బోన్ ఇచ్చిన వాళ్ళు, నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పుకుంటేనే నాకు కొంచెం బయటగానే మర్యాద. ఇప్పుడున్న నాయకులు గాని నన్ను దాని గురించి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పను, వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు మీడియా ముందర కూర్చొని లేదండి నేను ఏం లేదు, ఇప్పుడు నేను మా మినిస్టర్ గారి పక్షమే. మినిస్టర్ గారు అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ ఎన్నోసార్లు మినిస్టర్ గా చేసినారు. ఆయనకు ఇక్కడ నంద్యాలలో మేము సెక్రటరియట్ కి పోయి చూసినాం, ఆయనకు ఎంత పేరుంది, ఆయనకు ఎంత మర్యాద ఉంది, ఎంత పెద్ద మినిస్టర్లు గాని ఫరూక్ సార్ అంటే ఎంత గౌరవిస్తారో అవన్నీ చూస్తాం. ఆయన మీద మాకు అభిమానము, సేమ్ కమ్యూనిటీ కాబట్టి మా కమ్యూనిటీ పర్సన్ ఒక మినిస్టర్ ఎన్ని ఏళ్ళు మినిస్టర్ గా చేస్తున్నారు, మా మనసు అనేది ఒకటి ఉంటుంది. అట్లా ఆ రకంగా చూస్తే అదొకటి. వర్గం అంటే ఖచ్చితంగా కరాఖండిగా నేను భూమా వాళ్ళ మనిషినే. భూమా నేను చనిపోయేంత వరకు గాని, చనిపోయిన రోజు గాని భూమా మనిషిగానే చనిపోతా. సూపర్. మొత్తానికైతే అదే అండి, అంటే ఏది ఉన్నా కానీ కరాఖండి చెప్పేస్తున్నారు. ఇలా చెప్తారనేమో కదండి మీ మీద కేసులు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు మనకంటూ డబ్బు లేదు, మనకంటూ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, మనకంటూ ఏముండాలండి, మన కాడ నిజాయితీ ఉండాలి. మనం ముందుకు రావాలంటే ఏదో ఒకటి మన కాడ ఉండాలి కదా. నా కాడ అదే ఉంది, నేను అబద్ధాలు చెప్పలేను. ఏంటి నంద్యాలలో అరెస్ట్ చేశారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, ఏంటి ఒక మహిళగా మైనారిటీ కుటుంబంలో ప్రతిసారి ప్రస్తావిస్తున్నా, రోడ్డు మీద కూర్చొని ఆయన కోసం ధర్నా చేయడం, అడ్డుకోవడం, ఇవన్నీ ఏంటి? ఇంతకు ఆయన మీద ఉన్న అభిమానమా లేకపోతే ఇంకేమైనా ఎవరైనా చెప్పింటే కూర్చొని చేశారా? ఎవ్వరు చెప్పలేదండి. మాకు కాల్ వచ్చింది, అప్పుడే మీటింగ్ జరిగింది రాజ్ సర్కిల్లో. అప్పుడే నేను ఆయనకు సీఎం గారికి కండువా వేసి, ముస్లిం కండువా వేసి టోపీ పెట్టి అప్పుడే అన్ని చేసేసి, అప్పుడు అక్కడ ఉన్న విజిల్స్ మీరు చూడగలుగుతారు, వీడియో క్లిప్పింగ్ ఇస్తాను చూడండి. మేము పైకి ఎక్కుతానే మా మైనార్టీ సహోదరులైనా మా నంద్యాల ప్రజలైనా నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మీరు చూడొచ్చు, దాంట్లో మీ క్లిప్పింగ్ ఇస్తాము. తర్వాత ఇంకా అదే హ్యాపీనెస్ తో ఇంటికి వెళ్ళామండి, కాళ్ళు చేతులు కడుక్కున్నాం అంతే. కాల్ వచ్చింది, ఇట్లా సీఎం గారిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు రండి అండి, అంతే. అంతకు మించి మాకు ఎవ్వరు ఏం చెప్పలేదు, వెళ్ళేసాం. ఇంకా మాకు అక్కడ ఒకటే భయం, అప్పుడున్న వైసీపీ రాక్షస పాలనలో ఆయన ఒక ఏజ్డ్ పర్సన్, 74 ఏళ్ళేమో అప్పుడు ఆయనకు. నాకైతే సరిగ్గా ఏజ్ ఐడియా లేదు. నాకు మైండ్ లో జరిగింది చెప్తున్నాను. పక్కన వాళ్ళ గురించి నేనంటే వాళ్ళది డిస్కషన్ చేసే టైం కానీ మాకు లేదు.
మనకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కావాలి, మా భవిష్యత్తులైనా మా పిల్లల భవిష్యత్తులైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలి. అటువంటి పర్సన్ ని ఈ నైట్ కి వైసీపీ అధికారులకు అప్పచెప్తే ఏం చేస్తారో, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో, పిల్లల భవిష్యత్తు అంధకారంలో పోతాదేమో అనే ఒక భయంతోనే నేను ఇంకా ఏం ఆలోచించలేదు. దొబ్బుకొని డీజీపీ గారిని వాళ్ళని దొబ్బుకొని వెళ్ళి క్యారీవన్ డోర్ కి అడ్డంగా నిలబడినా. మీరు నమ్ముతారో నమ్మరో, అప్పుడు నా వెయిట్ వచ్చేసి 86 కేజీస్. నాకు నీ పెయిన్ వచ్చింది అప్పుడు. మామూలుగా అయితే నేను నిలబడను, ఛాన్స్ ఏదన్నా ఉంటే వెంటనే కూర్చునేదాన్ని. అలాంటి దాన్ని డోర్ కు 11:30 నుంచి 5:30 వరకు నిలబడే ఉన్నాను. కూర్చుంటే ఏమవుతుందో, పక్కకు జరిగితే ఏమవుతుందో, బాబు గారిని తీసుకెళ్తారేమో అనే భయంతో ఆ రోజు నైట్ అంతా బిక్కుబిక్కుగా కలిపినాం. పక్కనే అఖిలప్రియ మేడం గారు పక్కనే కూర్చొని ఉన్నారు. ఇవి నచ్చేనేమో కదండి, చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరకు వచ్చి మాట్లాడించి పలకరించి అప్రిషియేట్ చేయడం, బ్రేవ్ ఉమెన్ అనడం, ఇవన్నీ అవే కారణం అనిపిస్తుందేమో కదా. అదేనండి. ఏంటి, ఎలా, ఏమని కలిసారు వచ్చి? నేను చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. పార్టీలో వెళ్ళినప్పటి నుంచి లోకేష్ అన్నని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చాలా మంది నాయకులు కానీ కలిసామని. భువనేశ్వరి అమ్మ గారిని మాత్రము ఆ రోజు మన బీసీ కాలనీకి అదేదో వాళ్ళ చనిపోయి ఉంటే వాళ్ళ కోసమని వచ్చారు. వాళ్ళ లోపల ఉన్నారు, ఆల్రెడీ తను లోపల ఎన్ని ఉన్నారు. నేను ఇట్లా ఎంటర్ అవుతున్నా, ఫస్ట్ టైం మేడం గారు నన్ను చూడడము, నేను మేడం గారిని చూడ, నన్ను చూస్తాను ఒకటే మాట అన్నారు, యు ఆర్ బ్రేవ్ ఉమెన్ అన్నారు. అసలు నాకు కొన్ని క్షణాలు నాకు అర్థం కాలేదు ఏం జరిగిందని. మళ్ళీ నన్ను నేనే ఇది చేసుకొని కరెక్ట్ నన్నే కదా చెప్పిందని నన్ను దగ్గర తీసుకున్నారు. ఇంకా అది నా లైఫ్ లో ఒక రాయని చరిత్ర, ఒక బిగ్ వర్డ్స్ తో పెట్టుకోవాలన్నమాట. అట్లా ఏంటి, నాకు తెలిసి మినిస్టర్ గారి దగ్గర ఆఫీస్ నుంచి మేము వినడం ఏంటంటే, నస్రియా బేగం గారికి త్వరలోనే ఏదైతే మైనారిటీకి ఇది దాన్ని ఏంటంటారు, దీని ఉర్దూకు సంబంధించి డైరెక్టర్ పదవి కూడా ఇస్తారన్నట్టుగా వార్త విన్నాం. ఇంత వాస్తవమేనా ఇది? అవునండి, మన మినిస్టర్ గారే దగ్గరుండి లెటర్ ఇచ్చి నన్ను అమరావతికి పిలుచుకొని అక్కడ గాని దగ్గరుండి సార్ వాళ్ళ పిఏను వెహికల్ ఇచ్చి ఎంటబెట్టి సీఎం గారి పిఏకు తీసుకుపోయి పలానా మనిషి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, ఈమె రోజా వచ్చినప్పుడు రోజాను తరిమి కొట్టింది, ఈమె కేసులు పెట్టించుకుంది, ఈమెకు గ్రూపులు డ్వాక్రా గ్రూపులు పోయినాయి, ఈమె ఆర్థికంగా ఇబ్బంది పడింది, ఈమె పార్టీకి చాలా సేవ చేసింది, ఈమెకు పోస్ట్ ఇవ్వండి అని రికమెండ్ చేసి ఆయన పిఎన్ సపరేట్ గా పంపి రికమెండ్ చేయించినారు. అట్లానే మళ్ళీ సీఎం గారితో గానీ నన్ను మాట్లాడించినారు మా మినిస్టర్ గారు. కాబట్టి ఆయన మీద నమ్మకం, నాకు మినిస్టర్ గారి మీద నమ్మకంతో వస్తాదని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గా చూడొచ్చు త్వరలో. ఆయనకు మహిళలంటే అభిమానం కదా మా మినిస్టర్ గారికి, ఖచ్చితంగా ఆయన చేస్తారని నేను నమ్ముతున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, ఒక సాదా సీదా కుటుంబంలో జన్మించి ఇవన్నీ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థిక వనరులు ఉండాలి కదా. ఏ రోజు కానీ ఒక పొలిటికల్ పార్టీ ఈ రోజుకి ఒక సర్పంచ్ కాదు ఇంకో ఏ రోజు కానీ ఒక పదవి అనుభవించలేదు. అటు కాదని బాగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చా, ఆర్థికంగా స్థితివంతమైన ఫ్యామిలీ నుంచి వచ్చా అనేది కాదు, ఒక సాదా సీదా కుటుంబంలో జన్మించి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫొటోస్ రూపంగా చాలా చోట్ల చూసాం, కరోనా టైంలో మీరు జయంగా చూసాము, అంతేకాకుండా పెళ్లిళ్ళు జరిగితే చేస్తున్నాం. కానీ ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేనండి, మాది చెప్తున్నా కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం పోగు చేసుకుంటాం. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, మా బాబు జాబ్ చేస్తాడు, నేను అప్పుడు ఆర్పీగా చేసేదాన్ని. దాంట్లోనే ఇంట్లో జరుపుకొని పెట్టుకోవడం. కొన్ని సందర్భాలలో అప్పు చేసి కానీ పెట్టినాను. అంటే ఆ పర్సన్ కు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, వెనక్కి పంపకూడదు, వాళ్ళకి అవసరము, మళ్ళీ వాళ్ళు పక్కకు పెట్టి తెచ్చుకునే పరిస్థితులు లేదన్నప్పుడు అప్పు చేసి కానీ పెట్టినాను. చాలా వరకు నా సంపాదనలోనే సేవింగ్ చేసుకుని పెట్టడం జరిగింది. నాకంటే ఏం పెట్టుకోలేదు. ఇల్లు కానీ లేదు, ఈ రోజు కానీ ఇల్లు లేదు. ఆ ఇల్లు కానీ నన్ను వైసీపీ గవర్నమెంట్ 30వ వార్డు నుంచి నన్ను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వకుండా నన్ను పక్కకు పంపినారు. ఇప్పుడు వచ్చేసి నేను వీసీ కాలనీలో ఉంటున్నా. అక్కడ ఇల్లు కానీ ఇవ్వలేదు నన్ను. చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టినారు. ఆర్థికంగా మానసికంగా నాకు చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ అప్పుడున్న మా నాయకుడు నాకు గట్టి సపోర్ట్ ఉండబట్టి నేను ముందుకెళ్ళారు. ఎలా ఉంది నంద్యాల రాజకీయం? ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎలా ఉందంటే ఏం చెప్తారు? నంద్యాల రాజకీయం ఏముందండి, చాలా బాగుంది కదా. చాలా బాగుందా? ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది కాబట్టే కదా అల్లర్లు సృష్టించడానికి ఏదో ఒకటి చేయనిపోతున్నారు వైసీపీ వాళ్ళు. చూసినారు కదా మొన్న. అదే దానికోసం అడుగుతున్నా, ప్రశాంతంగా ఉంది అనేటట్టుంటే రాజశేఖర రెడ్డి గారి ఎవరైనా ఒక మంచి అద్భుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా అద్భుతమైన సర్వీస్ కూడా చేశారు. ఆయన గురించి చెప్పాలంటే మిగతా రాజకీయ నాయకుల్లా కాకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్.
అలాంటి వ్యక్తి నడి రోడ్లో నిలబడి అందరు చూస్తుండగా ఉదయం ఏదో రాత్రి అర్ధరాత్రి ఏదో జరిగిందని చెప్పుకోవడానికి ఏదో ఓ శిల్పి ఎలా చెక్తుంటాడో నీట్ చున్నంగా చొక్కి తల తీసుకొని పోతే కూడా నంద్యాల ప్రజలు ఎవరు అడ్డగించలేదు ఆయన్ని అంటే ఇది ప్రశాంతమైన వాతావరణమే అంటారా? ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఆయన తీసుకుని చెప్పుకుంటూ కూర్చున్నాడు. అదే కోపం తాపంతో తెలుగుదేశం కార్యకర్త పోయి కొట్టాలంటే ఒక ఏట్కి కొట్టి వాడేసి వస్తాడు. అక్కడ ఆయన వైసీపీ మనిషి కాబట్టి వాళ్ళు చెప్పిన పని చేయలేక ఆయనకు కానీ ఇప్పుడు ఆయన కొట్టేట ఆయన వైసీపీ పర్సన్, ఆయన చాలా ఏళ్ల నుంచి పున్నా శేషయ్య మనిషి ఆయనకు అక్కడ కొంచెం రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటది కదా, అభిమానంతో ఆయన తల పగలగొట్టలేకుండా చెప్పుకుంటా పోయి పగలగొట్టినాడు. అదే ఒక తెలుగుదేశం మనిషి అయితే కోపం ఎట్లుంటారు తెలుసా, ఒక్క ఏట్లు వేసేస్తారు అంటే అది కోపంతో పోలేదన్నమాట, అది వాంటెడ్లీ పోయి చేసిన పని, డబ్బులు ఇచ్చింటారు మందు తాగనికి. కానీ కొన్ని చోట్ల ఆయన టీడీపీ మనుషులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరీ చెప్తారు, మా ఫరూక్ సార్ గెలిచిన రోజు వాళ్ళ వైసీపీ ఒక మంచి పెద్ద నాయకుడే వచ్చి కలిసినారు, కలుస్తానే వచ్చి ఆయన తెలుగుదేశంలో అయిపోయినాడా ఏంటి? అంతేనంటారా? కానీ ఆయన టీడీపీ నాయకుడే, గతంలో వైసీపీలో ఉండిండొచ్చు, ఆమె భార్య రకరకాలు జరిగిండొచ్చు, కానీ ఆమె కన్ఫామ్ గా టీడీపీ నాయకురాలే, టీడీపీ నాయకుడే, టీడీపీ వాళ్ళే దగ్గరుండి చేయించారు ఇది అని అంటున్నారు. మరి ఏమంటారు దీనికి? ఇప్పుడు పోతా ఉంటాము సార్, మీరంటే అభిమానం సార్, మేము తెలియక ఏదో ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం ఒక ఫోటో తీస్తామంటే దొబ్బం కదా, దగ్గర తీసుకొని ఫోటో ఇచ్చారు. దగ్గర అంటే అట్లా దొబ్బలేము ఉండలేము, దగ్గరకు వస్తారు పర్సన్, ఫోటో క్లిక్ చేసింటారు, వాళ్ళేం చూసుకోరు కదా. దారిలో పోతేప్పుడు ఎంతో మంది దిగుతుంటారు, ఇంకా వాళ్ళని పట్టి అయితే చూడలేము కదా, వాళ్ళు వైసీపీ నువ్వు వచ్చి దిగు జనసేననా ఇవన్నీ ఏమి ఉండవు కదా, మనకు అభిమానంగా వస్తున్నారని అనుకుంటారు, అక్కడైతే నెట్టలేము కదా. నెట్టలేరు. నస్రా గారు చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్రశ్న ఏమడుగుతానంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ పార్టీ ఒకటే లేదు, ఎన్డీఏతో కూటమి భాగంగా దేశవ్యాప్తంగా ఒక టీడీపీ జనసేన ఇంకా రకరకాల కొన్ని ఏరియాస్ లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఒక మైనారిటీ మహిళగా కూర్చొని మీ చేతులు మీ ఒక వేసుకొని చెప్తే బీజేపీ పార్టీ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అంత పెద్ద పొలిటీషియన్ అయితే అంత పెద్ద పొలిటీషియన్ కాకుండా మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు. ఈ మాటను ఈ ప్రశ్నను మీరు తప్పించుకోవడానికి రకరకాల ఆన్సర్లు చెప్పకండి. ఒక బీజేపీ పార్టీ గురించి ఒక మైనారిటీ మహిళగా ఏం చెప్తారు? బీజేపీ వచ్చేసి నేషనల్ పార్టీ. ఓకే, నేను అదే అడుగుతున్నానండి. రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో మామూలు ఒక తెలుగుదేశం నాయకుడు అంత పెద్ద సమాధానం నేను ఎట్లా చేయగలుగుతాను? పార్టీ గురించి చెప్పడానికి ఏమండి, మీ పార్టీతో కుమ్మక్కై పని చేస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కూటమి నాయకురాలని చెప్పుకుంటున్నారు, ప్రతి దగ్గర అన్ని చేస్తున్నారు. పార్టీ గురించి చెప్పనే లోపు మీ ఎవరిని అడిగినా మైనారిటీ నాయకురాలు నేను కాదండి, నేను ఆ స్థాయి లేదండి అనే చెప్తారు, కానీ ఏం చెప్పలేకపోతే మంచి మాట అని చెప్పండి, ఏముంది పర్లేదు కదా. నాకు తెలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మేము కూటమిలో ఉండడం వల్ల మాకు పై నుంచి ఫండ్స్ బాగా వస్తున్నాయి, బాబు గారు తెస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కు పనికి వస్తుంది కాబట్టి నాకు మంచిగానే అనిపిస్తుంది. మీకైతే మంచిగా అనిపిస్తుంది? మాకు అభివృద్ధి జరుగుతుంది కదా రాష్ట్రంలో. మా బాబు గారు అడిగిన వెంటనే, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే ఫండ్స్ ఇస్తున్నారు. మా రాష్ట్రం డెవలప్, మేము కోరిందే రాష్ట్రం డెవలప్ కావాలి, పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తులు బాగుపడాలనే కదా, అది జరుగుతుంది కాబట్టి సంతోషం. ఓకే, ఇక్కడ టీడీపీ నాయకురాలుగా ఇది బాగానే ఉంది, ఒక మైనారిటీ మహిళగా ఏం చెప్తారు అంటున్నా, మైనారిటీ మహిళగా ఏం చెప్తారు అంటున్నా పదే పదే. మైనార్టీ మహిళ కాబట్టి, మైనార్టీ మహిళ అనేది ఏముండదు, తెలుగుదేశం పార్టీలో వచ్చినాక పార్టీ మహిళ ఉంటారు, అంతేనా? అంతేనంటారా? అంతే. అయితే బీజేపీ పార్టీ చాలా గొప్పగా ఉంది. నేను గొప్ప అని చెప్పలేదు, మాకు ఇప్పుడు చాలా బాగా పనికొస్తుంది, పనిచేస్తుంది అంతే. మాకు బీజేపీ పార్టీ ఉండడం వల్ల ఈ టర్మ్ లో మేము డెవలప్ చేసుకుంటున్నాం, మేము అడిగిన ఫండ్స్ ఇస్తున్నారు, మా రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు మనకు మోడీ గారు, ఆయన కృతజ్ఞతలు. ఏంటి నస్రా బేగం గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? ఎంతమంది పిల్లలు? నాకు వచ్చేసి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక పాప. బాబు వచ్చేసి HDFC లో ఆర్ఎంగా చేస్తున్నాడు, తర్వాత చిన్న బాబు వచ్చేసి LNT లో లోన్ రికవరీ ఆఫీసర్ గా చేస్తున్నాడు, పాప మ్యారేజ్ అయింది, కర్నూలుకి ఇచ్చారు. అయితే ప్రశాంతంగా మంచి చిన్నపాటి ఎంప్లాయీస్ తో 2 అబ్బాయికి కానీ మ్యారేజ్ చేశారు. చాలా ఘనంగా చేశారు. అయితే అంటే మా స్థాయిలో, మీ స్థాయి దగ్గర చేశారు. నస్రా బేగం గారిని ఇంకా ముందు ఎలాంటి పదవుల్లో చూడొచ్చు అంటారు? నేనైతే రాజకీయంలో రావాలని రాలే, ఆటోమేటిక్ నాగిరెడ్డిని పిలిచినాడు, ఆయన మీద అభిమానంతో వచ్చినాక చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో వచ్చినాక ఒక మంచి నాయకుడు ఉన్న పార్టీలో ఉన్నాను, సేవ చేసుకుంటూ పోవచ్చు అని చేసుకుంటూ పోతున్నాను. ఇంకా పదవులు అంటారా, ఏదో ఒక సామెత ఉంది, గుమ్మడికాయ అంత కష్టం పడినా గానీ ఆవగించేంత అదృష్టం ఉండాలని.
కష్టమైతే గుమ్మడికాయకి మించైనా కానీ చేస్తున్నా. నాకు ఆవగించేంత అదృష్టం ఎప్పుడు వస్తుందో, వచ్చినప్పుడు ఏ పదవికైనా నేను తీసుకొని చేస్తారు. పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పని. నా పని. ఏం చెప్తారు చివరిగా మీ నాయకులకైతేనేమి, ఏదైతే మీరు భూమా వర్గం అని చెప్పారో డైరెక్ట్ గా వారికి అయితేనేమి ఒక థ్యాంక్స్ చెప్పాలన్నా, ఇంకోటి చెప్పాలన్నా, చివరిగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మీ లైఫ్ లో? మా లైఫ్ లో నేను థ్యాంక్స్ చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉన్నారు. ఫస్ట్ గా పుట్టించినందుకు తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ముస్లిం మహిళలైనా నాకు ఈ స్థాయికి నాకు వెంటుండి నన్ను నడిపించి చేసినందుకు నా భర్తకి చెప్పాలి. నేను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చి వర్క్ లో పెట్టినందుకు అప్పుడు టీపీఆర్ఓ విశ్వజ్యోతి మేడానికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను పొలిటికల్ గా ఆహ్వానించి ఒక రాజకీయంలో ఎదిగేటట్లు చేసినందుకు భూమా నాగిరెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మీరు ఇంతమంది చెప్తా వస్తున్నారు, నేను ఒకరికే చెప్పాను చెప్తున్నా కదా. ఒక్కరికి ఎట్లా అంటే ఒక్కరికి ఎట్లా చెప్తామండి, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు ఉన్నబట్టే కొంచెం ముందుకు వస్తా ఉంటాం అంతే. ఇంకా ఒక్కరికి చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పాలి, అంతే. పుట్టించినందుకు తల్లిదండ్రులు చెప్తారు. రాజకీయ పరంగా చెప్పాలంటే భూమా ఫ్యామిలీ చెప్తారు. రాజకీయ పరంగా చెప్పాలంటే అంతే, నాగిరెడ్డి అన్న చెప్తారు. చెల్లెలుగా చెప్తారైతే అన్న నేను ఆయన చెల్లెలు, అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడిన ఒక వీర మహిళ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారండి. మైనారిటీ కుటుంబంలో జన్మించి, అంటే మైనారిటీస్ తెలుగు మాట్లాడారని కాదు కానీ చాలా అడిగిన ప్రశ్నకు టకా సూటు మన సమాధానం చెప్పడం అంటే కూడా చాలా డేర్ అండ్ డాష్ ఉండాలి. చాలా అద్భుతంగా నంద్యాల రాజకీయాల గురించి మాట్లాడారు. అంతేకాకుండా చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా, అవన్నిటి గురించి కూడా నీట్ గా క్లుప్తంగా వివరించారు. మరి ఇంకో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.